తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,000 ఉద్యోగాలతో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇక ఆ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది కనబడట్లేదంటూ చాలా వరకు గతంలో పరీక్షలు రాసినటువంటి గతంలో సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు చాలా వరకు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా గన్ పార్క్ వద్దకు వచ్చారు. మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ గతంలో కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షలు రాసి 1-2 మార్కులు లేకపోతే ఏదో ఒక రకంగా ఆ యొక్క సెలెక్ట్ కానటువంటి వాళ్ళు, కానీ వీళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం అప్లై చేసుకుందామంటే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ దొరకనటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి తెలంగాణ క్రాంతిదళ్ పృథ్వీరాజ్ ఉన్నారు. అన్న, వీళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? వీళ్ళకు 1 సంవత్సరము 6 నెలలు 8 నెలల్లో కొంచెం ఏజ్ లేక వాళ్ళకి ఇప్పుడు అప్లికేషన్ తీసుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు. జీవో 31 ఫిబ్రవరి 2024 కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏజ్ రిలాక్సేషన్ 32 to 34 వరకు చేస్తున్నాము. అప్పుడే వాళ్ళ గవర్నమెంట్ ఏమన్నదంటే వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. తర్వాత ప్రతి జూన్ ఫార్మేషన్ డే రోజు, తెలంగాణ ఫార్మేషన్ డే రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అది వచ్చినప్పుడు వీళ్ళు పాపం వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మంచిగా అన్నంలా మన పల్లెంలో అన్నం పెట్టి ఇస్తున్నాడు అని అనుకున్నారు వీళ్ళంతా. ఇప్పుడు జీవో 87 తీసుకొచ్చే వరకు అన్నం కాదల్లా సున్నం వెళ్ళింది అనేది ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన తర్వాత కరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చే టైంలో ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి జీవో నెంబర్ 87 తీసుకొచ్చి వాళ్ళు దాంట్లో ఏంటంటే ఇచ్చిన దాన్నే 32 నుంచి 34 చేసిన దాన్ని వీళ్ళు లాస్ట్ 2 years నుంచి వీళ్ళకి రిక్రూట్మెంట్ జరగలే, నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా పెంచాలి, 36 పెంచాలని, దానికి కానిస్టేబుల్ 36, సబ్ ఇన్స్పెక్టర్ 38 పెంచాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఆశతోటి అన్నం దొరుకుతుంది పల్లెంలా అనుకొని ఆశతోటి వీళ్ళు అప్పులు చేసి వచ్చి ఈడ ఉరుకుడో ప్రిపేర్ అవ్వడో ఇవన్నీ జరిగినాయి. కోచింగ్ సెంటర్లో కాలబడి ఫీజులు కట్టి ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు సడన్గా దాన్ని తీసేసి జీవో 87 తీసుకొచ్చి ఉన్నదాన్ని కూడా ఇంకా 2 ఏళ్ళు తక్కువ చేసి ఇచ్చుడు అనేది ఇది వాళ్ళు పెట్టినటువంటిదే, వాళ్ళు ఇచ్చిన జీవోకే వాళ్ళే వెనుకపోడు. మరి ఇది సోయి ఉండి చేస్తుండ్రా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా డీల్ మాట్లాడకుండా, ఏది కేసీఆర్తో ఏమన్నా డీల్ మాట్లాడకుండా ఈ 25 లక్షల ఎకరాలనో లేకపోతే సిటీ చుట్టుపక్కల 10,000 ఎకరాలనో వాటాల కాడికి వచ్చి ఒక్క టర్మ్ నాకు వదిలేసేయి అని చెప్పి నేను ఎక్కువ డిమాండ్ చేసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే తలకాయల మెదడున్నాడు, ఓడి పనిచేయడు. నేను చెప్తున్నా కదా, ఉన్నది చెప్తున్నా. అది ఆంధ్ర ఆఫీసర్ ఉన్నని ఎవరన్నా ఉన్నని ఇంత హౌలా పనులు అయితే చేయడు. ఏది ఆల్రెడీ ఉన్నదాన్ని ఇది ఎట్లాగూ లొల్లికెక్కుతుంది కదా. నువ్వు ఇచ్చింది అన్న, ఇప్పుడు జెడ్పీటీసీ వాళ్ళ నాయన జెడ్పీటీసీ కాంగ్రెస్ అని ఆ పిల్లగాడు వచ్చి మాట్లాడుతున్నాడు. అన్న ఇది మాది కరెక్ట్ కాదు, మాది కాంగ్రెస్ కుటుంబం అని దండం పెట్టి ప్రాధేయపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరిని అప్పులపాలు చేసినట్టు దాదాపు 3 లక్షల పైన మంది ఉన్నారట వీళ్ళంతా. వీళ్ళందరినీ అప్పులపాలు చేసినట్టే కదా, అందరు పాపం ప్రిపేర్ అయిపోయింది కదా, ఒక ఆశతోటే కదా. ఈ ఉద్యోగాల గురించే కదా 1200 మంది పిల్లలు ఈడ చచ్చిపోయింది, ఈడ స్తూపమై మిగిలిన 369 మంది 69 ఉద్యమంలో నాన్ ముల్కీ గోబ్యాక్ ఆ ఉద్యమంలో చచ్చిపోయిన వాళ్ళందరికీ ప్రతీక కదా ఇది నిలబడ్డది ఇదంతా ఈ స్తూపం మొత్తము. మరి ఇప్పుడు కూడా నువ్వు వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకొకటి ఏంటంటే ఇదే పరిస్థితి ఉంటే, ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మంత్రుల దగ్గర పోతే మంత్రులు అంటారట మీరు మీ ఎమ్మెల్యేలకి వెళ్ళి పోతే అక్కడిక్కడికి వెళ్ళి చెప్తే బాగుంటుంది అని. అంటే నేను ఏమంటున్నా అంటే మంత్రులకు స్వేచ్ఛ లేదా? రేవంత్ రెడ్డి నువ్వేమైనా సాటుగా కాళ్ళు మొక్కించుకుంటున్నావా మంత్రులతోటి? మంత్రులకు చేతనైతే లేదా? మంత్రులు డైరెక్ట్ మీటింగ్లలో అయినా ఏమైనా పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రికి యాక్సెస్ ఉండాలి కదా. మరి మీ మంత్రి చెప్పినట్టు వాళ్ళు కాదు అంటేనే మంత్రి పేరు కూడా చెప్తా. వీళ్ళ దగ్గర తీసుకునే నేను పొద్దుగాల ఎవరెవరి మంత్రులు లేని సంగతి అనేది. నువ్వు ఆ స్వేచ్ఛ ఇస్తలేడు అంటే బానిసలు ఉన్నారా ఆయన మంత్రులు? ఈ జీవో మీరు తీసిందే, మీ ప్రభుత్వమే, మీకే అప్రతిష్ట పాలవుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి మీరు తీసుకొచ్చిన జీవోని అమలు చేస్తలేరని చెప్పేటందుకు మీరు కింద నుంచి పోరాటాలు చేయండి అనే పరిస్థితి ఉంటే సీతక్క దగ్గర పోయి చెప్పి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అయిన తర్వాత యాక్షన్ జరగాలి కదా. ఉట్టి అప్లై నో రిప్లై లెక్కున్నది ఇది కథ. ఎంత తిరగాలి? వీళ్ళు చదవాలనా తిరగాలనా? సో ఆ మంత్రులకు కూడా స్వేచ్ఛ లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఇక్కడ. సో బరాబర్ వీళ్లకు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు తీసుకొచ్చిన జీవోని అమలు చేసుకుంటూ ప్లస్ అడిషనల్గా మీ తప్పు ఉన్నది కాబట్టి, వాళ్ళ తప్పు కాదు. నువ్వు జీవో ఇచ్చిన నాటికి వాళ్ళకి ఏజ్ బార్ అయిపోయింది అనుకుందాం, 34 అయిపోయినాయి, అప్పటికే 32 అయిపోయినాయి, 34 అని నువ్వే చెప్పినావు. వాళ్ళు ప్రిపరేషన్ అయ్యి ఇప్పటిదాకా వచ్చిండ్రు. సో నువ్వు చేసిన తప్పుకు వాళ్ళని శిక్ష చేయదు. సో ఇంకా 2 అడిషనల్ ఇయర్స్ పెంచి, అది ఎస్ఐకి 38, దీనికి 36 చేసి తర్వాత 20,000 నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పని నా తరఫుకెళ్ళి అయితే, క్రాంతిదళ్ తరఫుకెళ్ళి మేము అవుట్రైట్గా వీళ్ళకి సపోర్ట్ బేస్ ఉంటాం, అది జరగాలని చెప్పని నా తరఫుకెళ్ళి నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే దీని ఇంపాక్ట్ జనం మీద ఉంటుంది, జనం మీద పడుతుంది. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ మంత్రులు ఎవరెవరైతే వీళ్ళు వచ్చిండ్రో వాళ్ళు పోయి ఆ ముఖ్యమంత్రి కూర్చొని
మరి ఆయన మొత్తం హార్వర్డ్ సైడే తిరుగుతున్నట్టున్నది. ఆయన మొత్తం ఆయనకైనా చెప్తున్నాడు కదా, నేను పెద్ద హిట్లర్ను కులగొడతా. ఈ కులగొట్టుడు కాదు, ఇటువంటి చేస్తే కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. ఈ కులగొట్టే పంచాయతీ పెట్టుకుంటే నాశనం అయిపోతామని చెప్పదలుచుకున్నాను. మనతో పాటుగా ఈ అభ్యర్థులు కూడా ఉన్నారు. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను? నేను దాదాపు 8 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా. అయితే గత గవర్నమెంట్లో ఒక మాసం నాకు ఉద్యోగం మిస్ అయింది. సో ఇప్పుడు ఎలాగో ఏజ్ కూడా పోతుంది, లాస్ట్ టైం 1 మాసం మిస్ అయింది అన్నట్టు నేను డిసప్పాయింట్లో ఉన్నా. అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే, మనం రేవంత్ రెడ్డిని కూడా చాలాసార్లు కలిసినాము. రేవంత్ రెడ్డి కూడా మాకు చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, దిల్షన్ కావచ్చు, అశోక్ కావచ్చు, మాకు రేవంత్ రెడ్డి వచ్చి కలిసిండు. ఏమనంటే కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం పోతే, ఇద్దరు ఉద్యోగం పోతే 2 లక్షల ఉద్యోగం ఇస్తా అని అన్నాడు. సో 2 లక్షల ఉద్యోగంలో నాకు ఒక ఉద్యోగం రాదాననే ఆశతో నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు. సో నేను ఇప్పటికీ 5-6 లక్షలు అప్పైనా. సో మళ్ళీ నేను 2024లో జియో 31 తీసుకొచ్చి మాకు 34 సంవత్సరాలు పెంచుండే ఏజీ. 34 సంవత్సరాలు కదా, ఇక 1 ఇయర్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను ఎలాగో లాస్ట్ టైం 1 మార్క్స్ ఉద్యోగం మిస్ అయింది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో నేను ఈరోజు నేను ఎక్కడ తప్పు చేసినా తప్పు కాకుండా నేను ఈసారి నేను ఎలాగైనా ఉద్యోగం కొట్టుకొని మా ఊర్లో అందరికీ నేను ఆదర్శంగా ఉండాలనుకున్నా. ఎందుకంటే నాకు ఉద్యోగం రావట్లేదని చెప్పి మా ఊరోళ్ళు స్కూల్ మానేసారు, కాలేజ్ మానేసారు అన్న. ఇది నిజం. ఎందుకంటే నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ ఎంబీఏ చేసినావు, ఎంబీఏ చేసి ఈరోజు నువ్వు కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టలేకపోతున్నావు. నీకే రావట్లేదు, మాకేడ వస్తా అన్నట్టు మా ఊర్లో మా తండ్రిలో ఉన్న దాదాపు మంది పిల్లలు స్కూల్ వదిలేసారు, కాలేజ్ వదిలేసిరన్నా. ఇది స్టేట్ పవర్. నేను కాదనుకుంటే మా ఊరు అడ్రస్ చెప్తా, మా మండల అడ్రస్ చెప్తా. ఆ తండ్రిలో ఎంతమంది కాలేజీలు స్కూల్ బంద్ చేసారో మీరు కనుక్కోండి. మీరు నమ్మరు. ఏమనుకుంటారంటే మీరు ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు. నేను బీఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేసిన. మా నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ ఉన్నా కూడా బీఆర్ఎస్ని పొట్టుగా ఓడించి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము మా నియోజకవర్గంలో తెప్పించుకున్నాం. మా నియోజకవర్గంలో అక్కడ ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు వీర్లపల్లి శంకర్, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. సో ఇగో చూడండి, నేను రేవంత్ రెడ్డి దిగిన ఫోటో ఇది ఈ ప్రచారంలో దిగిన రేవంత్ రెడ్డి దిగిన ఫోటో ఇది. ఆయన ఒకటే అన్నాడు, తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నీకు 1 మాసం పోయింది కదా, నీకు ఈసారి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది, నువ్వు ప్రిపేర్ అవ్వు. ఈ 2 ఉద్యోగాల్లో కేటీఆర్ ఉద్యోగం పోతే 2 లక్షల ఉద్యోగాలు మీకు వస్తా అన్నాడు, హామీ ఇచ్చిండు. కానీ ఈరోజు తీరా చూస్తే ఎంత వయసు ఉంది ఇప్పుడు మీకు? ఎంత రిలాక్సేషన్ అవసరం పడుతుంది? నాకు ఇప్పుడు 32 సంవత్సరాలు అన్న. 32 సంవత్సరాలు 8 నెలలు అవుతుంది. ఆయన ఇప్పుడు 32 సంవత్సరాలు ఇచ్చిండు. ఆయన ఇచ్చిన లిమిట్ కంటే నాకు 8 నెలలు ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సైబరాబాద్కి మినిమమ్ అంటే పాపులేషన్ ఎక్కువ కదా. అవును. సో పోస్టులు మినిమం ఉంటుంది ఆశతో ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన. తీరా చూస్తే నాకు అటు ఏజీ లేదు, ఇటు పోస్ట్ లేదు. మా రంగారెడ్డికి ఒక్క పోస్ట్ లేదన్న. సివిల్ ఏఆర్ ఒక పోస్ట్ లేదు, రంగారెడ్డి లేదు, హైదరాబాద్లో లేదు, మళ్ళీ మెడ్చల్ మల్కాజ్గిరి, భువనగిరి, యాదాద్రిలో ఒక్క పోస్ట్ లేకుండా పోయింది. మాకు ఏజీ 36 సంవత్సరాల కానిస్టేబుల్కు, 38 సంవత్సరాలు ఎస్ఐకి ఇవ్వాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేసినా రిప్లై ఇచ్చేటోడు. ఇప్పుడు ఎంత చేసినా కానీ డీజీపీలు కానీ, ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అసలు మాకు ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు. ఆల్రెడీ సీతక్క ఏమన్నా ఆల్రెడీ ఏజీ పెంచినాం కదా అన్నది. వాళ్ళు ఉన్న ఏజీని తగ్గించారు, మళ్ళీ పెంచినాం కదా అంటున్నారు. అందరినీ కలుస్తున్నాము, ఎమ్మెల్యేని కలుస్తున్నాము, మంత్రులను కలుస్తున్నాము. దయచేసి మాకు ఒక్క అవకాశం ఇవ్వనా, మాకు ఉద్యోగం వస్తుందా రాదా దేవుని గెరక, మాకు ఒక్క అవకాశం ఇవ్వాలి కదా. మాకు ఏజీలోనే పోతే ఇంట్లో ఏం సమాధానం చెప్పుకోవాలి మేము? ఇన్ని రోజులేమో ప్రిపేర్ అవుతున్నాం కూడా. నా మ్యారేజ్లో పెట్టిన బంగారాన్ని నేను కుదబెట్టి నేను ప్రిపేర్ అవుతున్నా. ఇప్పటికీ నాకు ఏజీ అవకాశం లేదు. దాదాపు 10 రోజులే మేము ఫుడ్ తినకుండా ఇబ్బంది పడకుండా చాలా స్ట్రగుల్ అవుతున్నాం. దయచేసి మాకు రిక్వెస్ట్ చేస్తున్నాను, రేవంత్ అన్న మాకు అవకాశం మాకు కల్పించాలి. మేము ఉద్యోగం కొట్టడం తర్వాత ఇష్టం, మాకు అవకాశం కల్పని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు బ్రదర్ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సందీప్ అన్న. మేము నల్గొండ నుంచి వచ్చాము. మేము 2020లో రాసాము, బట్ లాంగ్ జంప్ వల్ల పోయిందనమాట. 23 మార్చ్లో లాంగ్ జంప్ అయింది. సరే మనకు అదృష్టం లేదని చెప్పేసి నేను లైట్ తీసుకొని ప్రైవేట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతూను నేను మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. అంటే ప్రైవేట్ జాబ్ చేస్తూ నేను మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. సరే ఆ తర్వాత 23 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే నేను నా వైఫ్కి చెప్పుకొని వాళ్ళ అమ్మ నాన్నకు కన్విన్స్ చేసుకొని నేను ఫ్యామిలీని ఇంటికాడ పెట్టి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నా. నాకు ఒక బాబు అన్న, వాళ్ళకు వస్తుంది, గవర్నమెంట్ వచ్చింది, 31 జీవో తీసుకొచ్చారు, 34 చేశారు, ఏజ్ వస్తుంది. సరే 24 సెప్టెంబర్లో జాబ్ క్యాలెండర్ అంటే నేను ఇందులో దిగానన్న. 25 ఏప్రిల్లో పక్కా మీకు వస్తుందని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారనమాట. రిలీజ్ చేస్తే ఆ జీవో దాని ప్రకారం నేను ప్రిపేర్ అవుతున్నా. గత 2 ఇయర్స్ నుంచి నేను దిల్షాన్లోనే ప్రిపేర్ అవుతున్నా. నేను ఇప్పటి వరకు ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాక్ టెస్ట్లు రాయడం, డైలీ టెస్ట్ రాయడం, అట్లా 90 టెస్ట్లు రాశాను. అయితే ఫ్యామిలీని దూరంగా పెట్టి ఎప్పుడో 2 మంత్స్కి ఒకసారి వెళ్ళి
నేను ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నాది ఇప్పుడు తీరా చూస్తే 32 ఇయర్స్ 25 డేస్ అండి. 25 డేస్ తోటి నాకు పోతుందన్న. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను. నాకు పాపను దూరం పెట్టాను. నా వైఫ్ సపోర్ట్ తోటి నేను చదువుతున్నాను అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ నా వైఫ్ని చూసుకుంటూ, తన పాపను చూసుకుంటూ, ఏ సమస్య ఉన్నా నా దగ్గర రానియకుండా వాళ్ళే చూసుకుంటున్నారు అన్న. నాకు నేను నా పాప ఫోన్ చేసి, నాన్న నువ్వు మంచి చదువుకున్నానా అంటుంది. నేనేం చెప్పాలన్నా, ఏం చెప్పాలన్నా, ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నా. నోటిఫికేషన్ రానప్పుడు స్టడీలో ఉన్నా, ఇప్పుడేమో రోడ్ల మీద తిరుగుతున్నాను. రేవంత్ అన్నకు ఒక బిడ్డ ఉంది. వాళ్ళ నాన్న సీఎం అవ్వాలని ఆశ ఉంది, అయిండు. నా బిడ్డ కూడా నేను కానిస్టేబుల్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నా బిడ్డ కూడా ఉంటుంది కన్నా. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలన్నా? ఇప్పుడు నా అత్తమ్మకి ఏం చెప్పాలి? వాళ్ళ అత్తమ్మ పెళ్ళైన వాళ్ళకి ఎట్లా ఉంటుంది, టార్చర్ ఇట్లా ఉంటుంది తెలుసు. అలా ఎలా ఇచ్చారు, ఇప్పుడు జాబ్ చేయట్లేదు అంటారు. వాళ్ళు నా దాకా తీసుకురాకుండా వాళ్ళే బాధపడుతున్నారన్న ఇంటి దగ్గర. సరే అబ్బాయి చదువుకుంటున్నాడు, టైం ఇద్దాము, సెట్ అయితే నా బిడ్డ సెట్ అవుతుంది కదా అని ఉన్నారన్న. వాళ్ళు రిలేటివ్స్ ఎన్నో మాటలు వస్తున్నాయి. అయినా కూడా నా వైఫ్ తను జాబ్ చేసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తుందన్న. అయితే గవర్నమెంట్ జాబ్ వస్తే అంతా సెట్ అవుతామని ఉంటే తీరా చూస్తే 25 డేస్ తోటి పోతుంది. ఏమందన్న ప్లీజ్ అన్న, నా బిడ్డకి నేను సమాధానం చెప్పుకోవాలన్నా, ఏదో ఒకటి చేయండి అన్న. నాన్న జాబ్ ఏమైంది ఇప్పుడు 2.5 ఇయర్స్కి నాన్న బాగా చదువుకుంటుంది. నెక్స్ట్ ఇయర్కు జాబ్ ఏది నాన్న అడిగితే నేనేం చెప్పాలన్నా? ప్లీజ్ రేవంత్ అన్న, మీకు దండం పెడతాన్న, మాకు ఏది రిలాక్షన్ ఇవ్వన్నా. మేమేం ధర్నాలకు రాలేదన్నా, బతలాడుకోవడానికి వచ్చానన్న. నా ప్రిపరేషన్ అంతా వేస్ట్ అవుతుందన్న. ఇదే ప్రైవేట్ జాబ్ చేసుకున్నా కూడా అంత ఇంత శాలరీ వచ్చేదన్న. అది మానేసి మరి మీరు ఇచ్చిన జీవో ప్రకారం మేము ప్రిపేర్ అవుతున్నాం. మిమ్మల్ని నమ్మే వచ్చామన్న. రేవంత్ అన్న లేకపోతే 31 జీవో లేకపోతే మాకు ఏజ్ రాకపోతే మేము దిగేటోళ్ళం కాదు కన్నా. 87 తీసుకొచ్చి ఉన్నదాన్ని 2 ఇయర్స్ తగ్గించి పెంచాల్సింది పోయి. నాలాగే చాలామంది ప్రిపేర్ అవుతున్నారన్న. 34 ఉంది కదా అని 33 ఇయర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళ ఏజ్ ఇప్పుడు 36 అయింది. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కన్నా. నాతో పాటు కొట్టమో సెకండరీ అన్న. మాకైతే అవకాశం మిమ్మల్ని ఏం పోస్టులు ఇవ్వమని అడుగుతలేము, లేదంటే డైరెక్ట్ జాబ్ ఇవ్వండి మేము మీకు ఓటేసామని అడగట్లేము. మీకే ఓటేసామన్న, మా హిస్టరీలు చూసుకోండి అన్న. మాది కాంగ్రెస్ పార్టీ అన్న. నేను నాతో పాటు ఒక నలుగురిని అడిగాను. నా అత్తమామతో నా వైఫ్తో కూడా నేను వేయించానన్న. బట్ నాకు తీరా చూస్తే వాళ్ళకి ఏం సంబంధం చెప్పుకోవాలన్న, రిలేటివ్స్కి ఏం సంబంధం చెప్పుకోవాలి, ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం చెప్పుకోవాలి, నా ఫ్యామిలీకి ఏం సంబంధం చెప్పుకోవాలి. ప్లీజ్ అన్న రేవంత్ అన్న, మీకు ఏజ్ రిలాక్సేషన్కి వచ్చామన్నా. 36, 38 ఇవ్వండి అన్న. మాకు సత్తా ఉంటే కొట్టుకుంటాం, లేకపోతే లేదు. సరే మెయిన్స్లో రాకపోతే మాదే మిస్టేక్ అయిందని మేము ఒప్పుకుంటాము. ప్లీజ్ మాకు అట్లీస్ట్ అవకాశం ఇవ్వన్న, దండం పెట్టుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం? నా పేరు ఖజా ఖుషీదీన్ అండి. నేను మహబూబ్ నగర్ నుండి వచ్చాను. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నా. లాస్ట్ టైం 2022 ఎస్ఐ దాంట్లో నాకు 30 సెకండ్స్లో లిగమెంట్ ప్రాబ్లం వచ్చి లాంగ్ జంప్లో పోయిందండి. అయితే ఇప్పుడు నాకు 36 వస్తుంది. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే ఏజ్ 38 ఎస్ఐకి ఇవ్వాలి, కానిస్టేబుల్కి 36 ఇవ్వాలి. ఎందుకంటే 4.5 ఇయర్స్ నుండి నోటిఫికేషన్స్ లేవు. ఇప్పుడు ఈ 4 ఇయర్స్ నుండి నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల అది గవర్నమెంట్ మీద తప్పు అవుతుంది, కానీ ఆస్పిరెంట్స్కి కాదు కదా. మా తప్పు దాంట్లో ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ టైం ఉన్న దానికంటే ఇంకా 2 ఇయర్స్ తక్కువ చేసి ఇవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఏమంటే వేరే నోటిఫికేషన్స్ కూడా ఏం రావట్లేదు. ఇప్పటివరకు వచ్చిన అన్ని నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో 22, 19, 10 అట్లనే వచ్చినాయి. ఏ వచ్చినా సరే చాలా ఆస్పిరెంట్స్ చాలా టైం నుండి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇట్లా డిలే అవ్వడం వల్ల ఏజ్ ప్రాబ్లం అవుతుంది, ప్రిపరేషన్కి కూడా ప్రాబ్లం అవుతుంది. చాలామంది వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. ఇంత డిలే అవ్వడం వల్ల అందరూ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసినది ఏంటంటే దయచేసి మేము ఎన్ని రోజులు 2 మంత్స్ నుంచి తిరుగుతున్నాము, అందరూ ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటున్నారు, కానీ ఎవరు సహాయం చేయట్లేదు. దయచేసి సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి. మేము అడుగుతున్నది ఓన్లీ అవకాశం మాత్రమే. మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే జాబ్ ఇచ్చినట్లు అవ్వదు కదా. ఒక అవకాశం ఇవ్వండి, మాకు వీలైతే మేము పుట్టుకుంటాము, రాకుంటే మళ్ళీ వేరే దాంట్లో వెళ్ళిపోతాం. మేము ప్రైవేట్ జాబ్స్ అన్నీ మానేసి ఏమో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాము. గవర్నమెంట్ చాలా డిలే చేస్తుంది, మాతో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మనతో పాటుగా ఇంకొక అభ్యర్థి ఉన్నారు. బ్రదర్, ఎన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నేను గతంలో ఒకసారి 7 మార్కులతో నాకు మిస్ అయింది. నేను ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా. అది 31 జీవో తీసుకొచ్చి 34 సంవత్సరాలు చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగాలి. అంటే 34 సంవత్సరాలు ఉన్నది కదా, అప్పుడు మనకు మిస్ అయిందిగా. ఈసారి కూడా అవకాశం వచ్చిందని నేను ఒక్కటి కాదు, నాతో పాటు 30 లక్షల 3 లక్షల మంది, 30 లక్షలు కాదు 3 లక్షల మంది 3 లక్షల మంది మళ్ళీ వివిధ జిల్లాల నుంచి వచ్చి దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. అంటే 4 సంవత్సరాలు అవుతుంది ఎలాంటి నోటిఫికేషన్ లేక పోలీసులది. వీళ్ళు ఎప్పుడు ఈ 31 జీవో తీసుకొచ్చి 34 సంవత్సరాలు పెంచినప్పుడు ఏమో ఎలాంటి పోలీస్ నోటిఫికేషన్ లేదు. అప్పుడు తీరా సరే మనకి ఇస్తారేమో, ఇప్పుడు మళ్ళీ త్వరలో మళ్ళీ ఒకసారి ఉప ముఖ్యమంత్రి ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిండు. అది ఎటుపోయిందో ఏమో, కానీ దాంట్లో ఎన్ని ఉన్నాయనుకో 17,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు. బేటీ న్యూస్లలో ఒకసారి 14,000, ఒకసారి 19,000, ఒకసారి 17,000.
అంటే మనము ఇన్ని పోస్టులు ఉన్నాయిగా, ఈసారి ఏజ్ కూడా 34 సంవత్సరాలు పెంచిండుగా, మంచి అవకాశం వచ్చిందని నాకు చాలామంది అంతా మనం మళ్ళీ వచ్చి అశోక్ నగర్లో దిల్సుఖ్నగర్లో చదవడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏముంటుందని ఒక 7 మార్కులతో పోయినాగా, ఈసారి ఎట్లయినా మనం ఎక్కడ పోయినాం, ఈ మ్యాథ్స్లో, ఈ ఇంగ్లీష్లో, ఈ సబ్జెక్టులు మనల్ని అవి పోయినాయి. ఈసారి అవి ఫోకస్ చేయాలి. ఈసారి ఎంత సరే 2 లక్షలైనా 3 లక్షలైనా సరే, ఎంత అప్పైనా సరే సార్ జాబ్ కొట్టుకొని బయటపడాలనే ఉద్దేశంతో నేను ఒక్కడి కసి కాదు, అందరి కసితోటి అందరం వచ్చినాం. తీరా దగ్గరికి వచ్చే వరకల్లా నువ్వు ఏం చేసినావు, దాన్ని మళ్ళీ 87 జీవో తీసుకొచ్చి, కొత్త జీవో తీసుకొచ్చి మళ్ళీ 32 చేసినావు. అవసరం అయితే 34 దాన్ని 36 పెంచాలి. నువ్వు 32 చేసినావు. మీ 3 లక్షల మందిని 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. అంటే మాకు ఎంత అప్పు అవుతుంది? హాస్టల్లో 6,000, స్టడీ హాల్లో 1,000 రూపాయలు, కోచింగ్ సెంటర్లో 20,000 ఉన్నది, 15,000 ఉన్నది, 16,000 ఉన్నది. ఎవరెవరు ఏం తక్కువ తీసుకోరు. మా పోయినసారి మేము కోచింగ్ వచ్చినాం, ఈసారి ఏమన్నా తక్కువ తీసుకోంటే 1,500 తగ్గిస్తారు. మాకు తీరే చెప్తున్నా, కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు పెంచాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలి. మేము పెంచకపోతే మరొక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎంతకన్నా తెగిడిస్తాం. ఇంకోటి, మేము రోడ్ల మీద ఎక్కడ కొట్లాడతలేమన్నా. ఇంత ముందుకు 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చాలామంది రోడ్ల మీద మా నిరుద్యోగ మిత్రులు చాలామంది కొట్లాడారు, ఫైట్ చేసారు, కొంతమంది కేసులు కూడా అయినాయి. మేము అట్లా చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 19,000 ఉన్నాయి. మాకు ఒకసారి వెయిట్ న్యూస్లో 14,000 అన్న 9,000 అన్న, తీరా 5,000 ఉన్నాయి. 5,000 నుంచి 7,000కి వచ్చి రోడ్ల మీద కొట్లాడితే 7,000 పైన ఇచ్చినాం. మేము అట్లా ఇంకా పోస్టులు ఇంకా కావాలని అడుగుతున్నాము. బలంగా ఏమంటున్నాము అంటే, సరే 7,000 పైన ఇచ్చినావు కదా, అందులో మేము కూడా ఉండాలి కదా, మాకు కూడా ఏజ్ పెంచాలి కదా, అందుకే కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు పెంచమంటున్నాం, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచమంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్, రంగారెడ్డికి ఈ జిల్లాలలో 4 కమిషనరేట్లు ఉన్నాయి. పాత రాజకొండ కమిషనరేట్గా అసలు ఒక్క పోస్ట్ కూడా లేదు. అదొక ఏదో జీవో తీసుకొచ్చారు 81, ఫ్యూచర్ సిటీ 81 అంతేగా, 81 జీవో తీసుకొచ్చారు. ఆ ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఆ ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చి మాకు ఫ్యూచర్ లేకుండా పోతుంది. 33 జిల్లాలతో పాటు మా ఈ 2 జిల్లాలకు సంబంధించిన కమిషనరేట్లు కూడా పరీక్షలు రాస్తాం. వాళ్ళేమో చదువుకుంటారు స్టడీలలో, మా కోసం ఉద్యమం చేయమంటే వాళ్ళు వస్తారన్నా? అంటే మీ 2 జిల్లాలో మీరే కొట్లాడాలి. అంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర పంచాలాగా పెడుతున్నాడు. అంటే నువ్వు ఈ జిల్లాలన్నీ వేరుగా వేయకు. మళ్ళీ ఎట్లయితే అంటే, ఇప్పుడు మన ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా లాగా మమ్మల్ని 2 జిల్లాలను సపరేట్ చేయొద్దంటున్నా. మాకు జిల్లాలో గొడవలు పెట్టద్దు. మేమంతా మిత్రులమంతా కలిసి ఉంటాం. ఏ జిల్లాకు పోయినా అంతా ఇక్కడ వచ్చినామంటే అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. 10 ఉమ్మడి జిల్లాల ప్రకారంగానే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలి. మాకు మాత్రం ఈ 2 జిల్లాల కమిషనరేట్లో ఎంబడే మాకు రిలీజ్ చేయాలి పోస్టులు. లేకపోతే ఇది ఏజ్ కోసం ఒకటి, ఈ 2 జిల్లాల కోసం మేము ఫైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా న్యాయం చేయాలి. జరగకపోతే మాత్రం మేము 3 లక్షల మంది దీక్ష కూర్చుంటాం, ఎంతకన్నా తెగిడిస్తాం. జై తెలంగాణ. చెప్పండి బ్రదర్, ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు, ఏ జిల్లా? నాది మహబూబ్ నగర్ జిల్లాలో. నేను 5 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ అవుతున్నాను. వాస్తవానికి ఈ 4 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వయోపరిమితి పెంచాలని మేము కలిసిన మంత్రి లేడు, ఎమ్మెల్సీ లేడు, ఎమ్మెల్యే లేడు. వయోపరిమితి పెంచాలంటే ప్రభుత్వానికి ఎంత చెప్పన్నా ఒక్క జీవో, ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోద్ది. దానికోసము నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రోడ్ల మీద కుక్కలు తిరిగినట్లు తిరుగుతున్నాం. మేము ప్రిపరేషన్ అంతా పక్కకు పెట్టి, గత ప్రభుత్వంలో మాకు జరిగినటువంటి అన్యాయం 46 జీవో వల్ల, లాంగ్ జంప్ వల్ల, హాఫ్ మార్క్ తోటి 1 మార్క్ తోటి మిస్ అయినటువంటి నిరుద్యోగులము ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తున్నట్టే డెఫినెట్గా మెరిట్ లిస్టులో మేము ఉంటామని చెప్పి ఒక ఆశతోటి మేము ప్రిపరేషన్ అవుతున్నాం. తీరా నువ్వు మేము అడగకన్నా ముందే వయోపరిమితి పెంచిండు 31 జీవో తీసుకొచ్చి 32 నుంచి 34 వరకు. మేమేమనుకున్నామంటే మా నిరుద్యోగుల బాధ కండారా చూసారు, మా దగ్గరకు వచ్చారు, మా బాధలు విన్నాడు కాబట్టి మేము అడగకన్నా ముందే వయోపరిమితి పెంచిండు అని చెప్పి గ్రామాలకు వెళ్ళిపోయినటువంటి నిరుద్యోగులందరము ప్రిపరేషన్కి వచ్చినాం. తీరా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 87 జీవో తీసుకొచ్చి వయోపరిమితి తగ్గించినాం. ఏమనలే. దీంట్లో వయోపరిమితి పెంచాడని చెప్పి మేము వినతి పత్రాలతోటి మీ గాంధీ భవన్ చుట్టూ, ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతుంటే, ప్రజాభవన్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆయన రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమనలే. నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి మోసపోయినామని చెప్పి స్టేట్మెంట్ రాసి, లెటర్లు రాసి చనిపోతూ ఉంటే దాని గురించి స్పందించకుండా నువ్వు వయోపరిమితి పెంచండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి రాజకీయ శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము గతం లోపల మోసపోయినాం కాబట్టి దయచేసి మా బాధలన్నీ మీకు తెలుసు, మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి. లాంగ్ జంప్ వయోపరిమితి పెంచి, దాంతోపాటు లాంగ్ జంప్ అన్ని రాష్ట్రాలు, పక్క రాష్ట్రంలో కూడా చూసుకుంటే 30 సంవత్సరాలు ఉంది వయోపరిమితి, అన్ని రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు ఉంది. లాంగ్ జంప్ 3.8 ఉంది. నీకు తగ్గించడానికి ఏం పని అవుతుంది? ఆయన TSLPRB బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆంధ్ర ప్రాంతంలో కూడా 3.8 మీటర్స్ ఉన్నాయి, వయోపరిమితి 30 సంవత్సరాలు ఉన్నాయి. మరి తెలంగాణలో మాత్రం ఎందుకు మీరు ఈ విధంగా నిరుద్యోగులను ఇంకా తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి 3 లక్షల మంది నిరుద్యోగుల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా మీరు వయోపరిమితి పెంచండి. మా జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు. ఇప్పటికే మా జీవితాలు ఆగమైపోతున్నాయి, మాకు సహనం నశించింది, మేము రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి దయచేసి మా బాధని అర్థం చేసుకొని వయోపరిమితి పెంచుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాదాపుగా 3 లక్షల మందికి పైగా ఇలా ఏజ్ రిలాక్సేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఖచ్చితంగా కానిస్టేబుల్కు 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు
వయసును పొడిగించాల్సిందే అంటూ వారైతే డిమాండ్ చేస్తున్నటువంటి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తాం. కెమెరా పర్సన్ హజార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, గన్ పార్క్, హైదరాబాద్.